హలో హాయ్ వ్యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు థంబ్నెయిల్ చూసే వచ్చింటారు కదా. అవునండి, థంబ్నెయిల్లో చెప్పినట్లుగానే మీరు ఈ వీడియోలో కొత్త డిజైన్ అనేది చూడబోతున్నారు. సో ఇది నా ఓన్ క్రియేషన్ అండి. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో వరలక్ష్మి వ్రతంకి ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని చెప్పి థాట్ ప్రాసెస్ స్టార్ట్ చేశానండి. సో ఆ థాట్ ప్రాసెస్లో నాకు ఈ డిజైన్ అనేది తట్టింది. సో వెంటనే దీన్ని మీకు మేక్ చేసి చూపించబోతున్నాను. ముందుగా మనము ఈ డిజైన్కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటనేది తెలుసుకుందాం. ఓకే, బ్యాంగిల్ వచ్చేసి ఫ్లాట్ 1 కట్ తీసుకున్నానండి. మీరు రౌండ్ కూడా తీసుకోవచ్చు. నేను 1 కట్ తీసుకున్నాను. నా సైజ్ వచ్చి 26, సో నేను ఆ సైజ్కి చేసుకుంటున్నాను. తర్వాత లక్ష్మీ కాసు కాయిన్స్ అండి, స్మాల్ సైజ్ తీసుకున్నాను. స్మాల్ సైజ్ లక్ష్మీ కాసు కాయిన్స్ పైన ఉన్న ఎక్స్ట్రా కట్ చేసి నేను ఇలా చేసి పెట్టుకున్నాను. తర్వాత డ్రాప్స్ అండి, ఇది స్మాల్ సైజ్ డ్రాప్స్ అండి, చూడండి బిగ్ సైజ్ కాదు. పింక్ షేడ్ తీసుకున్నాను. ఈ స్మాల్ సైజ్ డ్రాప్స్ అనేది రీసెంట్గానే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. నేను పింక్ షేడ్ తీసుకున్నాను. తర్వాత మూన్ షేప్ కుందన్స్ అండి, మూన్ షేప్లో నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. చూడండి నేను మ్యాట్ తీసుకున్నాను, మీకు కావాలి అంటే గ్లాసీ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో తర్వాత వచ్చేసి వైట్ అండి, వైట్ క్లిప్ స్టోన్స్. ఇవి నేను వైట్ షేడ్ తీసుకున్నాను. వీటిని క్లిప్ స్టోన్స్ అంటాము. చూడండి నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అండి, ఏ కలర్ అయినా తీసుకోవచ్చు మీ అవుట్ఫిట్కి తగ్గట్టు. సో ముందుగా మనం గ్లూ అనేది అప్లై చేద్దాం. లక్ష్మీ కాయిన్స్ అనేది ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూ వెళ్ళాలి అండి. సో కొంచెం మాత్రమే ఒకదాని మీద ఒకటి స్టెప్ బై స్టెప్ అనేది రావాలి. ఇక్కడ కొంచెం గ్లూ బాగానే వేసుకోండి, ఎందుకంటే అవుటర్ పార్ట్ అనేది చీరకు కానీ దేనికైనా తగులుకొని ఊడిపోకుండా ఉండాలి అంటే. సో కొంచెం మనం ఇక్కడ గ్లూ ఎక్కువ వేస్తే గట్టిగా స్టిక్ అవుతాయి కాయిన్స్. సో ఇలాగా ఫుల్గా బ్యాంగిల్ అనేది పెట్టుకుంటూ పోవడమేనండి. సో నేను ఇలా ఫుల్గా పెట్టాక నేను మీకు వీడియో అనేది ప్లే చేస్తాను. చూడండి ఇలా పెట్టేసుకుంటూ పోవడమే బ్యాంగిల్ అంతా. అది ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది, మీకు చూపిద్దామని చెప్పి కంటిన్యూ చేస్తున్నాను. చూడండి మీకు కూడా ఇలా లాస్ట్లో కొంచెం ప్లేస్ వస్తే కాయిన్స్ అనేది అడ్జస్ట్ చేసుకోండి కొంచెం పైకి. ఇలా వెంటనే అడ్జస్ట్ చేసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే ఇవి అప్పుడే స్టిక్ అయి ఉండవు కాబట్టి కొంచెం మూవ్ అవ్వటానికి మనకి ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా. చూడండి ఇప్పుడు ఫస్ట్ ఇలా బ్యాంగిల్ అంతా కాయిన్స్ అనేది లైన్గా పెట్టుకుంటూ వెళ్ళాలి. సో వన్స్ మనం ఇలా పెట్టుకున్నాక బ్యాంగిల్ని డ్రాయింగ్ ప్రాసెస్కి కొంచెంసేపు పక్కన పెట్టేయచ్చు, లేదంటే మీరు కంటిన్యూ కూడా చేసుకోవచ్చు. నేను కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, మనం ముందు ఫస్ట్ పెట్టింటాం కదా, సో అక్కడ కొంచెం డ్రై అయి ఉంటుంది కాబట్టి నేను అక్కడ స్టార్ట్ చేస్తున్నాను మిడిల్లో. చూడండి ఇలా.
అప్ అండ్ డౌన్ పెట్టుకోండి. మిడిల్లోది కొంచెం పైకి, మిగిలిన సైడ్స్ 2 కొంచెం డౌన్కి. ఓకే, గ్లూ కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ. సో చూడండి, ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకున్నాక ఈ మిడిల్లో కొంచెం ఒక గ్లూ డ్రాప్ వేసేసి, ఏదైతే క్లిప్ స్టోన్ ఉందని చెప్పాను కదా, సో ఆ క్లిప్ స్టోన్ అనేది మిడిల్లో ఇలా డైమండ్ షేప్లో పెట్టేసేయండి. స్క్వైర్ కాకుండా, యాక్చువల్గా ఇవి స్క్వైర్ షేప్లో ఉంటాయి, మనము కొంచెం టర్న్ చేస్తే డైమండ్ షేప్లోకి వస్తుంది కదా. సో ఇలా డైమండ్ షేప్లో మిడిల్లో పెట్టేసేయండి. తర్వాత మన మూన్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ కొంచెం గ్లూ అనేది ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే కాయిన్స్ మీద మనము కుందన్స్ అనేది పేస్ట్ చేస్తున్నాం కదా. సో కొంచెం గట్టిగా స్టిక్ అవ్వటానికి గ్లూ అనేది కొంచెం ఎక్కువే అవసరం పడుతుంది ఇక్కడ. ఇలా చూసారా, ఇంకొక ఫ్లవర్ కూడా నేను మీకు చేసి చూపిస్తాను. ఓకే, ఏదైనా ఎక్స్ట్రా గ్లూ ఉంటే మీరు వెంటనే తీసేయచ్చండి. సో ఇలా చూడండి. సో మిడిల్ వైపు మనం ఒక డ్రాప్ గ్లూ వేసి క్లిప్ స్టోన్ అనేది పెట్టేద్దాం. కరెక్ట్ షేప్లోకి రావడానికి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి మనం. ఓకే, చూసారా, ఇంకొక ఫ్లవర్ కూడా పెట్టి చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్ చేశానండి, అది మీకు చూపిస్తాను. చూడండి, నాకైతే ఈ డిజైన్ చాలా బాగా నచ్చేసిందండి. మీకు కూడా ఈ డిజైన్ నచ్చితే కింద కమెంట్ సెక్షన్లో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇంకా నేను ఇటువంటివి కొత్త డిజైన్స్ అనేది మీకు వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. చూడండి, ఒక్క బ్యాంగిల్ చాలండి, చాలా బాగుంది కదా. మీరు ఇటు కూడా చూడొచ్చు నావి. సో మీలో ఎవరైనా ఈ డిజైన్ నచ్చి ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకున్నవారు కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. సో మీరు నాకు వాట్సాప్లో పింక్ చేయొచ్చు. అలాగే ఈ డిజైన్లో కూడా మీకు కస్టమైజేషన్ అనేది అవైలబుల్లో ఉంది. నేను ఈ బ్యాంగిల్ ప్రైస్ అనేది మీకు ఈ వీడియోలో చెప్పట్లేదండి. ఎవరైతే ఈ బ్యాంగిల్ ప్రైస్ని కరెక్ట్గా గెస్ట్ చేసి కింద కమెంట్ సెక్షన్లో తెలుపుతారు, సో వాళ్ళ నుండి 2 పర్సన్స్కి నేను ఈ బ్యాంగిల్స్ అనేది గివ్ అవేగా వరలక్ష్మి వ్రతంకి ఇవ్వబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీరు ప్రైస్ అనేది కరెక్ట్గా గెస్ట్ చేయండి. సో నేను చేసిన డిజైన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్లో నాకు ఈ డిజైన్ ఎలా ఉందో తెలపండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ, బాయ్.